అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. రీతూను, భరణి గారి గేమ్‌లో రీతు గెలిచిందని అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత మళ్ళీ సంజన వల్ల అంటే సంజన కాదు తనూజ వల్ల సంజన గారు మళ్ళీ అన్‌ఫెయిర్ సంచాలక్ అని చెప్పి ఒక పేరొచ్చిందండి. మొత్తం మీద ఈరోజు నాగార్జున గారు వస్తారు కదా! ఏంటనేది తెలిసిపోతది. అయినా రీతు ఫెయిర్ గేమ్ అయితే ఆడదు. అలాగే రింగ్ కూడా దాచేసింది. అందులోను మళ్ళీ పాత విషయాలు భరణి గారు లేవనెత్తడంతోటి మళ్ళీ కళ్యాణును, భరణి గారికి కాసేపు ఇష్యూ జరిగిందండి. అది కొంచెం అంటే బాలేదనమాట. తర్వాతేమో ఇదేంటి 'రీతు' ఆ ఏడుపులు అయ్యి చూడలేకపోయామండి బాబు. ఆ తర్వాత తనూజ అయితే ఫుల్ సపోర్ట్ కళ్యాణ్‌కే ఇచ్చింది. ఇమాన్యుయల్ స్ట్రాటజీలు అయన్నీ ఈసారి గేమ్‌లో ఏమి పని చేయలేదు. ఇమాన్యుయల్ పాపం అంటే ఎంత స్ట్రాటజీగా ఆడినా కూడా ఇమాన్యుయల్‌ని ఈళ్ళు మొత్తం టార్గెట్ చేశారు మిగతా కంటెస్టెంట్‌లందరూ. అది తెలిసిపోతుంది. తెలియకుండానే తెలిసినట్టుగా టార్గెట్ చేశారని నాకనిపించిందండి. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో గేము రీతుకి, కళ్యాణ్‌కి, ఇమాన్యుయల్‌కి పెట్టారండి. లాస్ట్ గేమ్ జరుగుతుంది గదా! కట్టు నిలబెట్టనేది. టవర్స్ కట్టాలి. ఎవరిదైతే పెద్ద టవర్ అయితే వాళ్ళే విన్నర్ అనమాట. దాంట్లో మిగతా వాళ్ళందరూ బాల్స్‌తో కొడుతుంటారు. వాళ్ళు పడకుండా చూసుకోవాలనమాట. పడకుండా చూసుకుంటే వాళ్ళు గెలిచినట్టు. దీంట్లో రీతుకి డెమోను మొత్తం మీద కళ్యాణ్ బా కట్టాడు. కళ్యాణ్ నిలబెట్టుకోగలిగాడు. కళ్యాణ్‌ని ఎవరు టార్గెట్ చేయలేదు. రీతునిని, ఇమాన్యుయల్‌ని టార్గెట్ చేశారు ఫస్ట్ సారి. అయితే కళ్యాణ్ విన్నర్ అయిపోయాడు. రీతును, ఇమాన్యుయల్ ఉండిపోయారు. మళ్ళీ సెకండ్ రౌండ్ పెట్టారు. దాంట్లో ఇమాన్యుయల్‌ని బాగా టార్గెట్ చేశారు. ఇమాన్యుయల్‌ని భరణి గారే టార్గెట్ చేశారు బాగా. అతను సెలెక్ట్ చేసుకున్న ఆయన అతనే టార్గెట్ చేసాడు. చేసి మొత్తం మీద తనూజ కొట్టింది. కానీ రీతుది కొట్టొచ్చు. కొట్టలేకపోయారీళ్ళు. మొత్తం మీద ఇమాన్యుయల్ ఓడిపోయాడు. ఇమాన్యుయల్ స్ట్రాటజీలు ఏమీ పని చేయలేదు. ఇమాన్యుయల్ టికెట్ టు ఫినాలే ఓడిపోయాడనమాట. అలాగే భరణి గారు కూడా టికెట్ టు ఫినాలే ఓడిపోయారు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా మన రీతునును కళ్యాణ్ గారు మిగిలారండి. వాళ్ళకి గేమ్ పెడతానన్నారు. ఈ మధ్యలోనే సంజన గారు మొన్న వీకెండ్‌లో పాట పాడాడు అమ్మ గురించి. దాంట్లో ఇప్పుడు ఈ వీకెండ్‌కి ఆవిడ పాటలు ఏదో ఒక లైన్ బాలేదని జెప్పి, అది బ్యాడ్‌గా అవుతుందని జెప్పి ఆవిడ మళ్ళీ ఏడుపులు పెడబొబ్బలు ఆఖరికి పాపం ఇమాన్యుయల్ కాళ్ళు గూడా పట్టేసుకున్నాడు ఆవిడది. ఏమోనండి ఇదెందుకొచ్చిందో మళ్ళీ ఈ గొడవ నాకేం అర్థం అవ్వలేదు. ఏదోకటి ఇష్యూ లేకుండా అయితే ఆవిడైతే ఉండదు. మొత్తం మీద సంజన గారు. నాకు సంజన గారంటే ఇష్టము. అలాంటిది నాకే చిరాకొచ్చింది. అది ఆ పాటకి అంత లైను అదెందుకు అలా తేవాలో కూడా నాకే తెలియలేదు. ఆ తర్వాత ఫైనల్‌గా కళ్యాణ్‌కి, రీతుకి మళ్ళీ గేమ్ పెట్టారండి. ఫైనల్ గేము. టికెట్ టు ఫినాలేది. కళ్యాణ్ గెలిచేసాడు. గేమ్ చెప్పడం మాత్రం చాలా సేపు చెప్పారు. అది ఈజీగా గెలిచేసి విన్ అయిపోయాడు కళ్యాణ్. ఫస్ట్ టికెట్ టు ఫినాలే విన్నరు కళ్యాణ్ అనమాట. కళ్యాణ్ విన్ అవ్వచ్చు తప్పులేదు. కానీ ఇమాన్యుయల్‌ని మాత్రం టార్గెట్ చేసి ఓడించినట్టు నాకనిపించింది. రీతుని మాత్రం ఎలిమినేట్ చేస్తే చాలా చాలా బావుండు. ఎందుకంటే రీతు ఏడుపులు అవి చూడలేకపోతున్నామండి. ఉంటానండి.